తులసి అత్తయ్య, సంజయ్ వస్తున్నాడు. మేము లోపలికి వెళ్తాం. ఆచార్య గారు మేనేజ్ చేయండి. ఓకే అమ్మా. పదరా, లోపలికి పద. వెళ్ళు. ఆచార్య గారు 9 ప్రదక్షిణలు చేసి వచ్చాను. చాలా మంచిది బాబు. అమ్మాయితో పూజ చేయించేశాను. మీరు దండం పెట్టుకుంటే చాలు, అంతా శుభమే జరుగుతుంది. అలాగేనండి. ఇక మేము బయలుదేరుతాం ఆచార్య గారు. మంచిదమ్మా, శుభం. అలాగే. అమ్మయ్య, చాలా హ్యాపీ అమ్మా. శని పేరుతో సంజయ్ని బయటికి పంపి ఇక్కడ మాతో పూజ జరిపించేశావు. అవును, ఇందాక వీడియో ఎందుకు తీసావమ్మా? నందినికి కానీ చూపిస్తావా ఏంటి? రే, నందినికి చూపించాలన్న ఉద్దేశంతో తీయలేదురా. ఇదొక జ్ఞాపకంగా ఉంటుందని తీశాను. ఓహో. రేపు నీ పెళ్ళయ్యాక మీకు ఇవన్నీ స్వీట్ మెమరీస్. ఈ వీడియో మీకు పుట్టబోయే పిల్లలు కూడా చూస్తారు. తీపి జ్ఞాపకాలంటే ఇవే కదా. అవునమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లవ్ యూ సో మచ్. అయ్యో రే, మీ అన్నయ్యల పెళ్లిళ్ళ కంటే నీ పెళ్లి కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుందిరా. నీ సంతోషం కోసం ఎంత కష్టమైనా, ఎంత పెద్ద యుద్ధమైనా చేస్తాను. వెళ్ళొస్తాం ఆచార్య గారు. బంగారంతో నేను చెప్పినవన్నీ చేసేయండి. నేను మళ్ళీ వస్తాను. అలాగేనమ్మా. ఉంటామండి. మంచిది. పదరా. మీరు ఫోన్లో అన్న దగ్గర నుంచి అది ఏ విషయం అయి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏంటి విషయం? మేమింక నీతో మాట్లాడే విషయం ఏముంటుందమ్మా? ఝాన్సీ గురించి, ఝాన్సీ కాపురం గురించి. ఝాన్సీ నా మీద పంతంతో ఈశ్వర్ని దూరం పెట్టిన సంగతి వీళ్ళకు తెలిసిపోయిందా? వదినా, చెప్పండి వదినా. మా అమ్మాయి ఝాన్సీ ఈశ్వర్తో సంతోషంగా అన్యోన్యంగా ఉంటుంది అని మేము అనుకున్నాం. కానీ వాళ్ళల్లో వాళ్ళకి అస్సలు పడట్లేదు కదా. వాళ్ళు అన్యోన్యంగా ఉండక ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూరంగా ఉంటే ఆ పెళ్లికి అర్థమే ఉండదమ్మా. అన్నయ్య, ప్రస్తావన వచ్చింది కనుక ఈ విషయం గురించి నేనింక దాచేదేముంది? ఝాన్సీ నా మీద పంతంతోనే ఈశ్వర్కి దూరంగా ఉంటుంది. నేనెంతో బతిమాలుకున్నాను, క్షమాపణ కూడా అడిగాను. అయినా సరే తన పంతం తనదే అంటుంది కానీ ప్రేమతో అంగీకరించట్లేదు. అన్నట్టు ఈ విషయం మీకెలా తెలిసింది? ఝాన్సీ, ఈశ్వర్ రోడ్డు మీద గొడవలు పడుతుంటే చూసాం. వాళ్ళ మాటల్లోనే మాకు ఈ విషయం తెలిసింది. కలిసిమెలిసి వాళ్ళు సంతోషంగా ఉండాలి చెల్లెమ్మా. అందుకు నువ్వే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఈ విషయం గురించి నేను కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అన్నయ్య. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టు మన ముందున్న పిల్లల సమస్య బుజ్జగించి చెప్తే అర్థం చేసుకునేలా లేరు. కాస్త గట్టిగాని తల మీద ముట్టికాయ వేసినట్టు చెప్పాలి. దానికి ఒక ఐడియా నా దగ్గరుంది. ఏంటా ఐడియా చెప్పమ్మా? చెప్తానన్నయ్య. ఇలా చేయండి అన్నయ్య. అలాగే చేద్దాం చెల్లెమ్మ. నువ్వన్నట్టే మేము వస్తాం. అలా ఝాన్సీ కాపురం చక్కబెడదాం. అలాగే అన్నయ్య, చాలా సంతోషం.
ఓకే పద్మ, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటన్నయ్య, నువ్వు నన్ను సార్ అని పిలవడం, ఇలా చేయి పైకెత్తి సెల్యూట్ చేసినట్టు విష్ చేయడం నాకు గిల్టీగా ఉంటుందన్నయ్య. మీరెందుకు సార్ గిల్టీగా ఫీల్ అవడం? మీరు ఇక్కడ కూర్చునే స్థాయి వేరు, నేను ఇక్కడ పనిచేసే స్థాయి వేరు. మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారేమో, నేను మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏంటో అన్నయ్య, నువ్వు వినవు కదా. ఇంట్లో అన్నయ్య, ఆఫీస్లో అటెండర్. ఏ పాత్రకి తగ్గట్టు ఆ పాత్రకు న్యాయం చేయగలననే ఆలోచనలోనే ఉంటావు కానీ నా తమ్ముడు ఆరై ఇక్కడ నాకేంటి అన్న గర్వం అస్సలు చూపించవు. అది నీ గొప్పతనం అన్నయ్య. ఇందులో నా గొప్పతనం ఏముంది? ముందు ఈ ఫైల్ మీద సంతకం చేయండి, అర్జెంటుగా పంపాలి. అలాగే అన్నయ్య. ఇదిగో, ఆఫీసులో నన్ను అన్నయ్య అని పిలవకండి సార్. నేను మీకు ఇంట్లోనే అన్నయ్య, ఇక్కడ కాదు. ఆఫీసులో నన్ను విష్ణు అని పిలవండి. అలాగే అన్నయ్య. ఇదిగో, మళ్ళీ అన్నయ్య. ఇట్స్ ఓకే విష్ణు. అది బాగుంది. గ్రూప్స్ రాసుంటే నీకు జాబ్ వచ్చే అవకాశం ఉండేది. నువ్వు నాకంటే పై ఆఫీసర్ అయ్యే ఛాన్స్ ఉండేది. అప్పుడు నేను నీకే సెల్యూట్ కొట్టేవాడిని. అమ్మ పుణ్యమా అని ఆ అవకాశం పోయి ఇదిగో ఈ ఉద్యోగమే మహాభాగ్యం అని చేయాల్సి వస్తుంది కదా సార్. అమ్మకి 100 ఏళ్ళు ఇలా అనుకోగానే అలా ప్రత్యక్షమైంది. రే విష్ణు, అంతా విన్నాన్రా. అన్నదమ్ములు ఇంత స్ఫూర్తిగా ఉండడం చాలా గొప్ప విశేషం. మిమ్మల్ని ఇలా చూస్తుంటే అమ్మగా గర్వపడుతున్నాన్రా. అమ్మా, మేము అన్నదమ్ములం. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా మేము ఇలాగే ప్రేమగా ఉంటామమ్మా. నాకు తెలుసురా. అవునమ్మా, ఉన్నట్టుండి కనీసం ఫోన్ కూడా చేయకుండా ఇలా వచ్చేసావేంటి? ఈశ్వర్తో మాట్లాడదామని వచ్చాన్రా. నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో. ఈశ్వర్తో నేను మాట్లాడి వెళ్తాను. ఏంటమ్మా అంత సీక్రెట్? నేను వినకూడదా? రే, అంత సీక్రెట్ ఏం కాదు, కానీ ఈశ్వర్ గురించే మాట్లాడాలి. అయితే నేను సైడ్కి వెళ్ళడమే కరెక్ట్. మాట్లాడు. సరేరా. ఈశ్వర్, నువ్వు వెళ్ళరా. రా. ఏంటమ్మా? ఈశ్వర్, ఝాన్సీతో నువ్వు రోడ్డు మీద గొడవ పడ్డవేంట్రా? అమ్మా, గొడవ అంటే గొడవ కాదు. అయినా నీకెలా తెలుసు? ఝాన్సీ లేనివన్నీ కూడా కల్పించి చెప్పిందా? అయ్యో, ఝాన్సీ నాతో చెప్పడం కాదురా. నువ్వు ఝాన్సీ వాదించుకుంటుంటే ఝాన్సీ వాళ్ళ అమ్మా నాన్న అంతా విన్నారంట్రా. మామయ్య వాళ్ళు విన్నారా? అవునరా, వాళ్ళు నాతో వచ్చి మాట్లాడారు. అయితే నీకు విషయం తెలిసిపోయిందన్నమాట. ఇప్పుడు కాదురా, నాకెప్పుడో తెలుసు. ఝాన్సీ నా మీద పంతంతో నిన్ను దూరం పెట్టింది. మీరిద్దరు అన్యోన్యంగా లేరని ఇన్నాళ్ల తర్వాత మీ అత్తమామలకు కూడా తెలిసిపోయింది. అంటే ఈశ్వర్ ఝాన్సీల ఫస్ట్ నైట్ కూడా మా ఫస్ట్ నైట్ లాగా ఇంకా వాయిదాలు ఉందన్నమాట. ఝాన్సీ ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయో నీకు తెలుసు. మనల్ని నమ్మి మన కుటుంబంలోకి ఒక మనిషిగా వచ్చినప్పుడు తనలో ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మనం నచ్చ చెప్పి మనలో ఒక మనిషిగా కలుపుకుపోవాలి. అమ్మా, ఎంత నచ్చ చెప్పినా తన పంతం తన్నదే. తప్పు నీ వైపే ఉందని నువ్వు తన్ని మోసం చేసి నన్నిచ్చి పెళ్లి చేసావని అంటుంది. అది నేను ఒప్పుకోవాలంట, లేదంటే వేరు కాపురం పెట్టాలంట. అప్పుడే తను నాతో కాపురం చేస్తానంటుంది. ఊహించన్రా, వేరు కాపురం అనే మాట కూడా తీసింది అంటే తన మనసులో ఆలోచన పోగొట్టాల్సిన బాధ్యత నీదేరా. భార్య పంతానికి పోతే భర్త కాస్త తగ్గాలి, భర్త ఆవేశానికి పోతే భార్య తగ్గాలి. అప్పుడేరా ఆ కాపురం సజావుగా సాగుతుంది.
భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారని తెలియాలి. కానీ పొరపచ్చాలున్నాయని బయటికి తెలిస్తే మన గౌరవమే పోతుంది. ఝాన్సీని బుజ్జగిస్తావో నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం. ఈ రోజు రాత్రికి తన కోసం మళ్ళీ పులు స్వీట్స్ తీసుకునిరా. 3 నెలలు తిరిగేలోపు ఝాన్సీ నోటి వెంట నేను శుభవార్త వినాలి. అమ్మా, ఝాన్సీ విషయంలో నేను ఎలా కాంప్రమైజ్ అవ్వాలమ్మా? నీ వైపు తప్పు లేనప్పుడు అది ఎలా ఒప్పుకోవాలి? రే, ఆ విషయాలేవి నువ్వు ప్రస్తావించకుండా నచ్చ చెప్పరా. జీవితం గురించి పూర్తిగా వివరిస్తూ కన్విన్స్ చేయి, సరేనా? అలాగే అమ్మా, ట్రై చేస్తాను. ఆ? ట్రై చేయడం కాదురా, ఛాన్సీని ఎలాగైనా కన్విన్స్ చేస్తానని చెప్పు, సరేనా? అలాగేనమ్మా. సరే నాన్న, నేను బయలుదేరుతాను. అలాగే అమ్మా. రే, పెద్దోడికి ఇదేం చెప్పకు, నేను చూసుకుంటానులే. ఉమ్. సరే, నేను బయలుదేరుతాను. ఈశ్వర్ ఝాన్సీల మధ్య గొడవ ఝాన్సీ వాళ్ళ అమ్మా నాన్న వినడం వల్ల ఈశ్వర్కి మంచి జరుగుతుందన్నమాట. ఈరోజు రాత్రికి నేను కూడా ఎలాగైనా రేవతిని కన్విన్స్ చేయాలి. ఝాన్సీకి నా మీద కోపమూ ఎక్కువే, ఈశ్వర్ మీద ప్రేమ ఎక్కువే. ఈశ్వర్ ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నట్టుంది. ఝాన్సీ, ఈశ్వర్ కోసం ఎదురు చూస్తున్నావా? అవును. అయితే ప్రతిరోజు 6ంటికి ఆఫీస్ వర్క్ ముగించుకుని 7ంటికల్లా ఇంట్లో ఉండేవాడు. ఈ రోజు 10 గంటలవుతున్నా ఇంకా రాలేదేంటి? లేట్ అవుతుందని ఫోన్ చేసేవని చెప్పాడా? చెప్పలేదు. చెప్పుంటే నేను ఇలా ఎందుకు వెయిట్ చేస్తాను? అదే నిజమేలే. పోనీ నువ్వే వాడికి ఫోన్ చేయలేకపోయావా? లేట్ అయితే తను నాకు ఫోన్ చేసి చెప్పాలి గాని నేనెందుకు చేయాలి? చేస్తే తప్పే ఉంది ఝాన్సీ. సర్లే, నేనే ఫోన్ చేస్తానులే. అదిగో వచ్చేస్తున్నాడు. ఏంటి లేటు? ఆఫీస్ నుంచి నేను ఎప్పుడైనా లేట్గా వస్తే ముందుగా కాల్ చేసి చెప్పాలి అని నాకు క్లాస్ తీసుకుంటా. మరి ఇప్పుడు నువ్వు లేట్గా వచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా. భర్తకు ఒక రూలు, భార్యకు ఒక రూలు ఉంటాయా? అందరికీ ఒకే రూల్ ఝాన్సీ. ఈ విషయంలో ఐఎమ్ సారీ. ఈసారికి ఎక్స్క్యూజ్ చేయి, నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వదు. అన్నట్టు నేను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటో విషయం? ఇప్పుడు కాదు, లోపలికి పద, నీకే అర్థం అవుతుంది. అదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా. కొన్ని విషయాలు ముందే చెప్పకూడదు. ఏంటో ఈ సస్పెన్స్. సస్పెన్స్ కాదు ఝాన్సీ, సంతోషం. కాసేపట్లో నీకే తెలుస్తుందని చెప్పాను కదా. ముందు లోపలికి పద. ఆఫీస్కెళ్ళి వీడిని నిలదీసి వీడికి జీవిత సత్యాలు చెప్పి భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో ఉపదేశం ఇవ్వడం మంచిదయింది. ఈశ్వర్, అమ్మా, నీ డిన్నర్ సంగతేంటి? నేను తినేశానమ్మా. బయట ఆఫీసర్తో మీటింగ్ జరిగింది, అక్కడే రెస్టారెంట్లో డిన్నర్ చేశాం. ఝాన్సీ, నువ్వు తిన్నావా? నా డిన్నర్ ఎప్పుడో అయిపోయింది. వెరీ గుడ్ ఝాన్సీ, నా కోసం నువ్వు వెయిట్ చేసి టైం వేస్ట్ చేయకుండా తినేసావు. ఇంకా పద. అమ్మా, గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా, ఝాన్సీ కోసం స్వీట్ బాక్స్ మల్లెపూలు తీసుకొచ్చాడంటే ఎలాగోలా ఝాన్సీ కోపం పంతం పోగొట్టేస్తాడు. అయ్య గణపయ్య,
ఆ రోజు నా పిల్లల పెళ్లిళ్ళు మాత్రం కోరాను. ఈ రోజు వాళ్ళకి పిల్లల్నివ్వమని కూడా కోరుకుంటున్నాను. ఝాన్సీ ఈశ్వర్లు సంతోషంగా వాళ్ళ కొత్త జీవితం మొదలు పెట్టాలి. పండంటి బిడ్డనివ్వాలి. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. ఝాన్సీ, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఈశ్వర్ ఈ రోజు ఇంత పిచ్చి పిచ్చిగా, ఇంత ఎగ్జైటెడ్ గా ఎందుకున్నాడో అర్థం కావట్లేదు. బ్యాగ్ లో ఏం తెచ్చాడు? మల్లెపూలు. స్వీట్స్, మల్లెపూలు, స్వీట్స్, నాకు నచ్చిన కలర్ శారీ. ఇవన్నీ చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. నన్ను కాకపట్టి కాపురాన్ని కొప్పించాలని చూస్తున్నాడేమో అనిపిస్తుంది. అయినా ఇవన్నీ ఏ ఇంటెన్షన్తో తెచ్చాడో పూర్తిగా తెలియకుండా ఎందుకు ఊహించుకోవడం? ఫ్రెష్ అయ్యి వచ్చాక ఈశ్వర్ ఓపెన్ అవుతాడు కదా, అప్పుడు చూద్దాం. ఝాన్సీ, ఈరోజు నేను చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. ఎందుకో గెస్ట్ చేయగలవా? నీ సంతోషానికి కారణం ఏమై ఉంటుందో ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను ఈశ్వర్, కానీ గెస్ట్ చేయలేకపోతున్నాను. చిన్న క్లూ ఇస్తాను, ట్రై చేస్తావా? ఏంటది? మన లైఫ్లో ఒకప్పుడు జరిగింది, ఎప్పటికీ గుర్తుండిపోయేది. ఎప్పటికీ గుర్తుండిపోయేదంటే మన పెళ్ళి. ఝాన్సీ, పెళ్లి ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. నేను చెప్తుంది పెళ్లికి ముందు జరిగింది. మన పెళ్లి కన్నా ముందంటే నాకేం గుర్తులేదు ఈశ్వర్, ఐమ్ సారీ. ఏంటి ఝాన్సీ, అంతలోనే మర్చిపోతే ఎలా? ఈ రోజు అంటే సరిగ్గా 1 year బిఫోర్ ఇదే రోజు రోడ్డు మీద మనం ఫస్ట్ మీటింగ్ జరిగింది. నువ్వు మూగమ్మాయిలా యాక్ట్ చేసావు. అదే మన ఫస్ట్ పరిచయం. ఎస్ ఎస్, గుర్తొచ్చింది. గుర్తు చేస్తే గానీ నువ్వు రిమైండ్ చేసుకోలేకపోతున్నావు. పోనీ మన సెకండ్ మీట్ ఎక్కడో గుర్తుందా? లిఫ్ట్ లో. వెరీ గుడ్, అదేనా నీకు గుర్తుంది? మరీ నేనంత మెమరీ లాస్ లో ఏం లేనులే. విషయం ఇదే కదా. ఇంక నేను లైట్స్ ఆఫ్ చేసి పడుకోవచ్చా? ఏంటి, నిద్రపోతావా? అవును, నేను బెడ్ మీద, నువ్వు సోఫాలో. అదేం కుదరదు. ఉండి చెప్తా. ఈ చీర కట్టుకో. చీర కట్టుకుని ఉన్నాను కదా. ఇప్పుడు నేను తెచ్చిన చీరే నువ్వు కట్టుకోవాలి. దేనికి? నువ్వు కట్టుకో చెప్తాను. వినేలా లేవు కదా. సరే అంటే వెళ్ళు. నేను అటు వెళ్ళడం ఏంటి? భర్త ముందు భార్య చీర మార్చుకోవచ్చు. మన మధ్య సెన్సార్ కట్స్ ఏవి ఉండవు. పో కట్టుకో. నీ సెన్స్ నాకు అర్థమైంది, కానీ అదేం కుదరదు. అటు తిరిగి కళ్ళు మూసుకో. మూసుకో. అలాగే. ఈశ్వర్,
ఇక్కడే ఉంటే ఈశ్వర్తో సంతోషంగా ఉండాలి. ఈశ్వర్తో మనస్ఫూర్తిగా కాపురం చేస్తానని చెప్పు. డాడీ, ఈశ్వర్ అంటే నాకు చాలా ఇష్టమే, కానీ ఇప్పుడప్పుడే కాపురం చేయలేను. ఇష్టం ఉంది కానీ కాపురం చేయలేవా? అయితే ఈశ్వర్ నీ మెళ్ళో కట్టిన తాళి మాత్రం ఎందుకు? తెచ్చిపాడే.